Please write your hall ticket numbers on the right side top corner of the answer sheets. ఎంత ఎండ వచ్చిందేంట్రా రే లే కిందకి వెళ్ళి పడుకుందాం. రే టైం అయిందిరా. రే లేపు అని లేపు. రే సాగర్ సాగర్ లే లేరా. లే ఏందిరా పొద్దున్నే 9:30 అయిందిరా. 9:30 అయిద్ది. అయితే ఏందే రే ఎగ్జామ్ రా. ఇప్పుడారా చెప్పేదే. పద 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 పద. ఏమైందిరా? యో హాల్ టికెట్ రా. అబ్బా మళ్ళీ మర్చిపోయావా? ఈసారి కూడా మర్చిపోతానేమో అని చెల్లికిచ్చొచ్చా. అది కూడా ఈ సెంటర్ లో రాస్తుంది ఎగ్జామ్. నీకు అసలు బుద్ధి లేదురా. రే ఫస్ట్ వెళ్ళి ఎక్కడ ఉందో ఏంటో ఎత్తుకొని తీసుకుంటరా. రే పదరా. ఏ మిస్టర్ వాట్ యు వాంట్? ఎందుకు దొంగ చూస్తున్నావు? ఏడుంది బాబు ఇలారా. ఎగ్జామ్ స్టార్ట్ అయిన కారిడార్లో తిరుగుతున్నావేంటి? నీ రూమ్ నెంబర్ ఎంత? కిటికీలోంచి చూసుకుంటూ వస్తున్నావేంటి? సార్ అది హాల్ టికెట్ మర్చిపోతానేమో అని మా చెల్లికి ఇచ్చొచ్చాను. అది ఏడుందని ఎత్తుకుతున్నాను. నిన్నెక్కడో చూసానయ్యా. లాస్ట్ ఇయర్ లైలా కాలేజీలో నేను హాల్ టికెట్ మర్చిపోయిందని ఎగ్జామ్ రాయని వాళ్ళు కదా సార్, అది నేనే. ఒకసారి జరిగింది, మారలేదు. ఏమనాలి? ఎందుకయ్యా అంత నిర్లక్ష్యం ఎగ్జామ్స్ అంటే? అలారం పెట్టుకున్నాను కానీ అది మోగలేదు. నేను అడిగేది అదే. అలారం పెట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఆటోమేటిక్గా లెగాలి కదా స్టూడెంట్స్ అంటే. ఏంటి మాట్లాడవేంటి? నిన్నే ఏం మాట్లాడాలో తెలియట్లేదు సార్. తెలియట్లేదా? నిన్ను జన్మకి ఎవడు బాగు చేయలేడు. పో వెతుక్కోపో. సెకండ్ బ్లాక్ లో రూమ్ నెంబర్ 2 లో నీ వెనకాల పావనికి ఇచ్చా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంటి వెనకాల పావని. ఓకే చూపించవచ్చు కదా. అరే బిగ్ మౌత్ ఫ్రీ సర్వీస్ అనుకుంటావా? కాదులే, డబ్బులు ఇస్తా. 10 రూపీస్. మ్యామ్ ఇతను చూపించి డబ్బులు ఇస్తానంటున్నాను మ్యామ్. పిచ్చి పిచ్చి నాటకాలు వేసామంటే బయటికి పంపించేస్తాను. వచ్చిందేదో రాయి, అర్థమైందా? స్లిప్స్ తెచ్చావా? లేదు మేడం. తీ స్లిప్స్. లేదు మేడం. కమాన్ తీ. స్లిప్పులు పెట్టడం మానేసినాను. నీ మొహం చూస్తేనే అర్థం అవుతుంది. తీ స్లిప్స్. నిజంగానే మానేసినాను మేడం. ఎందుకంటారా, రాత్రంతా కూర్చొని చిట్టీల మీద చిట్టీలు రాసి ఆ జేబులో ఈ జేబులో కాలర్లో అండర్వేర్లో ఏడాడో పెట్టి తీసుకొస్తామా. తీరా ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేసరికి మాత్రం చెమటలు పట్టేటి మేడం. అసలు ఏ చిట్టి ఏ అర్లందో కూడా తెలిసి వచ్చేది కాదు. అందుకే డిసైడ్ అయినాను చదివేద్దామని. మరి చదివావా? ఏంది చదివేదే? రాత్రి కదా డిసైడ్ అయింది. ఇడియట్. కూర్చో. సైలెన్స్. ఓవర్. చూపించవా? నానా కాఫీ. ఈసారైనా మీ అన్నయ్య పాస్ అవుతాడా? పాస్ అవుతాడు నాన్న. అవుతాడు. 2 ఏళ్లకు 2 పాస్ అయ్యాడు. నీకంటే 3 ఏళ్ళు పెద్దోడు. నీతో పాటుగా ఎగ్జామ్స్ రాశాడు. ఇప్పుడు వీడికంటే చిన్న వాళ్ళందరూ పాస్ అయ్యి అక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తున్నారు. వీడు మాత్రం ఇంకా సిగ్గు లేకుండా ఇక్కడే పడి ఉన్నాడు. ఓమే ఆ కూరగాయలు బుట్ట ఇలా తీసుకురా. అమ్మా వస్తున్నా.
మా కాకరకాయ అండ్ బీరకాయ అయితే తప్పకుండా తీసుకురా. నువ్వు తినే తక్కువ అడిగేది ఎక్కువ పోమే. మా ప్లీజ్ మా మర్చిపోకు. హలో, ఎవరు? అంకుల్ సాగర్ ఉన్నాడా? అయ్యగారు ఇంకా నిద్ర లేచినట్లేదు. లేచాక గ్రౌండ్కి రమ్మని చెప్పండి. పొట్టగోస్తే అక్షరం ముక్క రాదు. లేవగానే గ్రౌండ్కి రమ్మని ఫోన్లు నీ కొడుక్కి. హలో, ఎవరు? అంకుల్ నేను రాజును అంకుల్. సాగర్ లేచాడా? ఏంటి విషయం? అర్జెంటుగా గ్రౌండ్కి రమ్మండి అంకుల్. వెయిటింగ్ ఇక్కడ. రే, ఇంకొకసారి ఫోన్ వచ్చిందంటే నేను గ్రౌండ్కి వచ్చి ఒక్కొక్కరిని ఫుట్బాల్ ఆడుకుంటాను ఏమనుకుంటున్నారా? పెట్టాయి ఫోను. లేదవా మళ్ళీ అదే ఫోన్. లేవగానే గ్రౌండ్కి రమ్మని. బ్లడీ ఫోల్స్. ఒక్క పూట క్రికెట్ ఆడకపోతే చస్తారనుకుంటా ఊపిరాడక. పగలంతా క్రికెట్ ఆడడం, రాత్రి 10 దాకా అక్కడే కూర్చొని బాతకాని కొట్టడం. ఇంతకంటే గొప్ప పనులే ఉన్నాయి వీళ్ళ జీవితాలకి. చిచి, వీళ్ళలో ఒక్కడికి బాగుపడే లక్షణాలు లేవు. అసలు చదువుకునేవాడు అంటే ఎలా ఉండాలి? ఒక క్రమశిక్షణ, ఒక వినయం, ఒక విధేయత, ఏదైనా సాధించాలనే పట్టుదల ఒక్కడికి ఉంటేనా? ఏందమ్మా పొద్దున్న పంచాయితీ మన గురించేనా ఏంది? మన గురించి కాదు, నీ గురించి. చిచి, నో విధేయత, నో క్రమశిక్షణ, నో వినయం. అసలు నీకు గుడ్ క్వాలిటీ స్పెల్లింగ్ తెలుసా? ఎప్పుడు బాగుపడతావో ఏంటో. బ్యాడ్ బ్రదర్. ఓ ఏం చెప్పు. వెళ్దా నీకు సీక్రెట్ చెప్తా. ఏంది? బ్రష్ కూడా చేసుకోలేదు. బ్యాడ్ బ్రీత్. అది నోరా ఇంకేమన్నా? మేవ్ నువ్వు తప్ప నాన్న చెప్పే లక్షణాలు ఉన్న వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? ఆఫ్ కోర్స్, అది చాలా కష్టం అన్నయ్య. ఎందుకుంటే ఒకవేళ దొరికితే చెప్పు, ఆడికి పెద్ద సన్మానం చేద్దాం. ఓకే. సాయిబాబా, నువ్వు నాకు పెద్దనాన్న లాంటోడు వయ్యా. మన సాగర్ గారిని ఫస్ట్ క్లాస్లో పాస్ చేయించి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకోవచ్చు కదా స్వామి. ఇగో స్వామి, నీకు కామెడీగా ఉందేమో కానీ నేను మాత్రం సీరియస్ ఈడ. వాడిని ఫస్ట్ క్లాస్ కాకపోయినా కనీసం పాస్ చేయించు స్వామి. నువ్వు పాస్ చేయించినావు అనుకో, నేను కాలు నడుకున్న షిరిడి వరకు నడుచుకుంటా వచ్చి నీ దర్శనం చేసుకుంటా స్వామి. అమ్మా తొందరపడి కమిట్ అవ్వకు. అది 1000 కిలోమీటర్లు. ఆలోచించుకో. 1000 కిలోమీటర్లా? వాడు పాస్ అయినప్పుడు కదా. ఇంకా పడుకునే ఉన్నాడు. అన్యాలే లే లే. పొద్దున్న అడ్డగాడిదే. చిచి, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ రోజున మాత్రం పొద్దున్నే లేచి పెళ్లి కొడుకులా తయారై బయలుదేరతాడు. ఎగ్జామ్స్ రిజల్ట్స్ రోజున కొంచెం కూడా భయం లేకుండా ఎలా పడుకున్నాడో చూడు. రిజల్ట్స్ కదా వాళ్ళు ఏమని చెప్తున్నానా ఇందాక నుంచి? ఆ రన్నింగ్ కామెంటరీ ఆగదు కానీ ఇదిగో ఇందులో నా హాల్ టికెట్ నెంబర్ నోట్ చేసుకున్నాను. నువ్వు నీ హాల్ టికెట్ నెంబర్ నోట్ చేసుకో. అమ్మ దగ్గరికి వెళ్ళి నేను జాడేసుకుని వస్తాను. లేట్ చేయకు. త్వరగా రెడీ అయిపో. నెట్ సెంటర్లో మరి క్రౌడ్ ఎక్కువ అవుతుంది. అమ్మ త్వరగా రెడీగా టైం అవుతుంది. ఏందే ఈసారి పాస్ అవుతానంటావా? 100% పాస్ అవుతావు అన్నయ్య. ఏమయ్యా సాగర్, వచ్చాడు. హాయ్ అంకుల్. ఎక్కడికి పొద్దున్నే బయలుదేరా? అదే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తున్నాయనే. ఈసారన్నా పాస్ అవుతావా? ఖచ్చితంగా పాస్ అవుతాను అంకుల్. అసలు నువ్వు పాస్ అవడం ఏంట్రా బాబు? ముక్కోటి దేవతలు తల్లకిందులుగా తపస్సు చేసినా నువ్వు పాసు కావు కావు కావు. ఇటు మొహం చూసాం కదా, ఇంకేంది పాస్ అయ్యేది నా బొంగు. ఏంది ఇడంతా చిన్నపిల్లకాయలు ఉన్నాయే. వీళ్ళు చిన్నపిల్లకాయలు ఏంటన్నయ్య? నువ్వే డింకిల్ కొట్టి మా క్లాస్లో జాయిన్ అవుతా. రే ఏంద్రా పరిస్థితే? సర్వర్ డౌన్ అంటరా. ఓ ఎప్పుడు రప్ప అయ్యేదే? 10 నిమిషాలు టైం పెట్టిందంటరా. ఏంది 10 నిమిషాలా? టెన్షన్గా ఉందిరా ఈడ. రే ఈలోగా ఛాయ్ తాగొద్దాం పదండి. రారా మీరు పోండిరా, నేను వస్తాను. సరే త్వరగా రా. పదరా. ఏంద్రా దుప్పట్లు కప్పుకుని మార్చి చేస్తుండవు? టెన్షనా? ఏం జిల్లా ఫస్ట్ వచ్చేద్దామనే? నీ మొహానికి మండల ఫస్ట్ కూడా రావరా? ఎత్తవా? వాట్ ఆర్ యు టాకింగ్ యు రబిష్? ఏంది స్పోకెన్ ఇంగ్లీషా? నేను కానీ ఇంగ్లీష్ మాట్లాడాను అనుకో ఊరేసుకుని చేస్తావరా కొడక? అన్నయ్య ఏ 4 ముక్కలు చూపితే అరిగిపోతాడా? బొట్టేంద్రా బొట్టు? దైవభక్త. దైవభక్తి అంటే అది కాదురా, సాటి వాడికి సాయం చేయడం, ఎగ్జామ్ హాల్లో 2-3 ఆన్సర్లు చూపించడం, అట్లాంటివి చేస్తే దైవ అనుగ్రహం ఉండదురా. ఎత్తబ్బా సార్ కంప్లైంట్ ఇస్తాను. ఏంద్రా సార్ కంప్లైంట్ చేసేది? ఏమన్నా స్కూల్ అనుకుంటున్నావా? రే రాజుగా కత్తి అందుకోరా, కోసి పాయం ఉండేస్తాం. చేస్తాపండి. యో ఏంది ఇది లేకదోడల్లాగా పరిగెడతా? రిజల్ట్ మారిపోద్దా ఏంది? ఓ గాడ్, సిల్లీ ఫెలోస్.
ఏందో పిచ్చి నా కొడుకులు. ఏంద్ర మొహం అటు పెట్టినావా? ఎగ్జామ్ పోయిందా? కొత్త ఏంద్రా అది నాలుగా తాటి మట్ట. అసలు ఎగ్జామ్ రిజల్ట్ ఏమవుతుందో అని టెన్షన్తో చస్తావంటే ఏంద్రా నీ సోది. ఏ అలేక ఏమైంది? ఏడవకు, ఎందుకంత బాధపడుతున్నావు? యో ఆ బేబీ ఎగ్జామ్ తప్పినట్టుంది, నేను వెళ్ళి చిన్న కౌన్సిలింగ్ ఇచ్చి వస్తాను. యో ఏంది మే, మార్చి పోతే సెప్టెంబర్ పోతే మార్చి ఉందిగా. నేను ఇప్పుడు 3 సార్లు తప్పినాను తెలిసినా. నీ పేరేంది మే? ఏడవకు. యో సమంత, ఈ క్రయింగ్ బేబీ పేరేందే? అలేఖ్య. చూడు అలేఖ్య, యుద్ధం చేయటమే మన చేతిలో ఉంటది. అందులో శాస్తమో గెలుస్తామో ఎదుటోటి చేతిలో ఉంటది. ఏయ్ ఏంటి ఫిలాసఫీ చెప్తున్నావు? నీ పన్ను చూసుకో. ఏ నీ ఆడింగిలికి ఏమైనా పిచ్చా? మంచి చెప్తున్నా మరుగుతారేందే? అసలు అమ్మ ఎందుకు ఏడుస్తుందో తెలుసా నీకు? తెలుసును, ఫెయిల్ అయినా అది. 100కి 99 మార్క్స్ వచ్చాయి. నేను ఏడుస్తుంటే మధ్యలో నీ తింటారు కోలా పోరాతులకి. 99 మనకన్నా సబ్జెక్టులు కలిపినా కూడా ఇప్పుడు 99 రాలేదు. వేడ్చుకో. ఈ యాడింగ్లకి 97లో 98లో 99లో కామన్ అయిపోయింది. పనే ఉంది వాళ్ళకి. ఏంది విచిత్రం, నేను పాస్ అయినా.